మిర్చి రైతులకు మరియు మిర్చి ఎగుమతిదారులకు ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలండి. అసలు మిర్చి ధరలే చాలా పతనంగా ఉన్న సందర్భంలో ఒక్కొక్క రైతుకి 1,00,000, 2,00,000, 3,00,000కు పైబడి నష్టాల్లో ఉన్నప్పుడు 10 ఎకరాలు వేసిన రైతుకైతే 15 లక్షల రూపాయలు నష్టపోవడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితుల్లో కింటాకి 16,000, 17,000, 18,000 అన్నా ఉంటే పెట్టిన పెట్టుబడి అన్నా వచ్చే అవకాశాలు ఉండేటి. ఈ సంవత్సరం అంతా 7, 8, 9, 10 రేటుకి చచ్చింది. ఒక 2 వెరైటీస్ తేజ అనే రకంలోనే 11, 12 హైయెస్ట్ రేటు. మరీ గ్రామాల్లోకి వెళ్లి ఈ యొక్క యార్డు మూసున్నప్పుడు పొలాల దగ్గర అయితే మరీ తక్కువ కొనేశారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తాజాగా మన దేశం నుంచి మన గుంటూరు మిర్చి యార్డు నుంచి చైనాకి ఎగుమతి చేసినటువంటి 60 కంటైనర్లకు సరిపడినంత మిర్చి, దాదాపు 60 కంటైనర్ల మిర్చి అంటే 900 టన్నుల మిర్చి చైనా పోర్టు నుంచి రివర్స్ రావడం అయితే జరిగింది. ఆ మిర్చిలో రసాయన అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సల్ఫర్ ఉంది, బెంజిన్ ఉంది, పాదరసం ఉంది అని చెప్పేసి రకరకాలైనటువంటి కంప్లైంట్లు పెట్టి మొత్తం మీద అయితే విష రసాయనాలు ఉన్నాయి, మీరు తీసుకోపోతారా లేదా మమ్మల్ని కాల్ చేయమంటారా? అక్కడ అధికారులు అయితే మిర్చి యార్డు ఎగుమతిదారులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. గుంటూరు నుంచి ఎక్స్పోర్ట్ చేసిన అధికారులంతా గుంటూరు మిర్చి యార్డు నుంచి వ్యాపారస్తులంతా విజయవాడలో ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులను కలిసి చైనాలో ఉన్న భారత రాయబారి కార్యాలయంతో కలిసి సంప్రదించడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఆ కంటైనర్ ఆ యొక్క సరుకు మాత్రం ఒకటి తీసుకోండి, రిటర్న్ పంపించకుండా, ఆ తర్వాత మా ఎక్స్పోర్ట్ చేస్తే మీరు తీసుకోవచ్చు, లేదంటే లేదని ఒక లేఖ అయితే పంపించారు. చైనా అయితే ఆ లేఖకు స్పందించే అవకాశం లేదని చెప్తా ఉన్నారు. దాని మీద 80% కస్టమ్ డ్యూటీ కూడా వేశారట. అంటే దాన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే భారతదేశం నుంచి మిర్చి చైనాకి దిగుమతి చేసుకునే ఉద్దేశం లేదు. అందువల్లనే చైనా దేశం ఈ మిర్చిలో ఆ రసాయనాలు ఉన్నాయి, ఈ రసాయనాలు ఉన్నాయంటూ మొండి చేస్తా ఉంది. గతంలో ఎక్స్పోర్ట్ చేసిన మిర్చియే ఇవాళ పంపుతున్నారు కానీ ప్రత్యేకించి కొత్తగా మిర్చి ఏమేమి పంపలేదు. కేవలం చైనా దేశంలో ఈ మన మిర్చి ఎక్స్పోర్ట్ చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి ఇలాంటి మొండితనాన్ని ప్రదర్శిస్తానని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే 2 వెరైటీస్ నుంచి చైనా మిరప నుంచి ఆయిల్ తీస్తుందో ఆ 2 వెరైటీసే దిగుమతి చేసుకుంటా ఉన్నది. అవి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే పండుతాయి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ ప్రాంతంలో దొరకవు కాబట్టి మన ప్రాంతంలోనే పండుతాయి కాబట్టి ఈ వెరైటీస్ ని దిగుమతి చేసుకుంటాం ఉంది. ఈ ఏడాది కూడా దాదాపుగా 3 లక్షల టన్నుల అయితే దిగుమతి చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మిర్చి బాగా రేటు తగ్గిపోయింది కాబట్టి దండిగా తీసుకెళ్లారు చైనాకి ఎగుమతి. 9,000కి 10,000కి పడిపోయింది కాబట్టి విపరీతంగా చైనాకి అయితే ఎక్స్పోర్ట్ అయింది. ఇంకా లాస్ట్ విషయానికి వచ్చేప్పటికి రసాయనాలు ఉన్నాయంటూ జూన్ నెల మొదలైన తర్వాత గత వారం పంపించినటువంటి కంటైనర్లు మొత్తం రిజెక్ట్ చేసి ఇంటికి పంపించారట. కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా చేశారని ఎగుమతిదారులు అయితే చెప్తా ఉన్నారు. దాదాపు సరుకంతా ఇప్పటికే వెళ్లిపోయింది. మామూలుగా చెప్పుకోవాలంటే చైనా దేశం వెళ్లిన తర్వాత ఈ మిర్చి అంతా గోడౌన్ లో పెట్టడం జరుగుతుంది. గోడౌన్స్ లోకి వెళ్లిన తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తినే ఆహారం కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు కొన్ని శాంపిల్స్ అయితే తీసుకుని ల్యాబ్ కు పంపిస్తారు. ఆ తర్వాత 3 రోజుల వరకు రిపోర్ట్లు వస్తాయి. ఆ రిపోర్టుల్లో ఏమేమి అవశేషాలు ఉన్నాయి అనేది క్లారిటీ అయితే వస్తుంది. ఆ తర్వాత మిర్చిని గోడౌన్స్ నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల చైనాకు వెళ్లిన ఈ 60 కంటైనర్లు షిప్పుల నుంచి దిగుమతి చేసి గోడౌన్ లో పెట్టారట. శాంపిల్ పంపిస్తే మిర్చిలో విష రసాయనాలు అని చెప్తున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా మిర్చిలో 0 రసాయనాలు దొరికే పంట దొరుకుతుందా అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అత్యధిక రసాయన మందులు వాడుతున్న పంటల్లో మిర్చి మొదటిదనే చెప్పాలి. మిర్చికి అయితే ఎక్కువగా పురుగు మందులు కొట్టడం, ఎక్కువ రసాయనాలు వాడడం ప్రతి దేశంలో కామనే. ఒక భారతదేశంలోనే కాదు, చైనాలో పండించిన అదే చేయాలి, బంగ్లాదేశ్ లో పండించిన అదే చేయాలి. రసాయనాలు వాడకుండా మిర్చి పంట చేతికి వచ్చే అవకాశాలే లేవు. ఆర్గానిక్ గా పండించినట్టు 5 కేజీలు 10 కేజీలు దొరుకుతాయి. అవి చిన్నవిగా అట్లా పెద్ద ఎత్తున మిర్చి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు అయితే రసాయనాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం దిగుబడి చేసుకున్న సరుకునంతా సీజన్ లాస్ట్ కు వచ్చిన తర్వాత చైనా వెనక్కి పంపించిందంటే దీని వెనక పెద్ద కుట్రే ఉంది అని చెప్పేసి మన రైతులు అయితే అంటా ఉన్నారు. ఎప్పుడైతే పెహల్గాం దాడి తర్వాత భారత్ తిరిగి దాడి చేసిందో అప్పటి నుంచి చైనా పాకిస్తాన్ వైపు మరింత మొగ్గు చూపుతా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. చైనా సప్లై చేసినటువంటి ఆయుధాలన్నీ పాకిస్తాన్ లో తుస్సుమన్న విషయం కూడా మనం విన్నాం. అందువల్ల చైనా కూడా భారతదేశం మీద కొంచెం యాంటీగా తయారైంది. మొదటి నుంచి కూడా యాంటీగానే ఉందనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ. భారతదేశం నుంచి ఎలాంటి వస్తువులు మనం దిగుమతి చేసుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అమెరికా నుంచి కూడా, భారతదేశం నుంచే కాకుండా అమెరికా నుంచి కూడా చైనా ప్రతి రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే విషయంలో ప్రయత్నాలు చేస్తా ఉంది. మన దేశంలో పండే మిర్చి పంటని చైనాలో కూడా ఎక్కువ భాగం పండిస్తా ఉన్నట్టుగా సమాచారం ఉంది. భవిష్యత్తులో భారతదేశం నుంచి గానీ అమెరికా నుంచి గానీ చైనా
ఈ రెండు దేశాల నుంచి చైనాకి వ్యవసాయ ఉత్పత్తులు అసలు వెళ్లే అవకాశమే లేదు. మనం ఉదయం కూడా ఒక వీడియోలో చెప్పుకున్న సందర్భం. మిర్చి రైతులు ఈ సంవత్సరం సాగు విస్తీర్ణత పెంచితే ఇబ్బంది పడతారు. ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో ఉన్న మిర్చి ఖాళీ కావడానికి చాలా సమయం పడుతుంది. వచ్చే ఏడాది కనుక మిర్చి సగానికి సగం కంటే తక్కువ పండిస్తే తప్ప మిర్చికి రేటు రాదు. దాని వల్ల రైతులు మరింత అప్పులు ఊబులు కూరుకుపోవాల్సి ఉంటుంది. 8, 9, 10, 11, 12 వేలైనా కూడా మిర్చికి రేటు ఇస్తే రైతుకు నష్టమే తప్ప లాభం లేదు. మినిమం 17,000, 18,000 రేటు రాగలిగితేనే రైతుకు లాభం ఉంటుంది. 3 నెలలు ఖాళీగా పెట్టి మొక్కజొన్న సాగు చేసుకున్న రైతుకు మంచి లాభం వస్తుంది. ఎందుకంటే మొక్కజొన్నకు పురుగు మందులు కొట్టడం, ఎక్కువ రైతులకు ఖర్చులు ఉండడం కూడా ఉండవు. రైతు సోదరులు ఒకసారి ఆలోచించి వచ్చే సంవత్సరం పంట వేయాలనా లేదా అని నిర్ణయం తీసుకుంటే మంచిది. రాబోయే రోజుల్లో చైనాకి ఎగుమతుల విషయంలో ఎలా ఉంటుంది, దాని యొక్క అప్డేట్ రాగానే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.